సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము వ్యాధులు మనలను కడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను కడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా
నీకుపై అంత స్థితి వరకు నడిపించు యేసయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా హల్లెలూయా महिमा
కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా సతి మహిమలో నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా సతి మహిమలో నీకే ఆత్మలో అనుగుణం ఆరాధనా నీవే ఆనందమో నీవే నా అభిషేకమో నీవే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే వ్యవసాయకుడా నీ తోటలోన రాసవల్లికి నీ తోటలోన రాసవల్లికి నన్నుటకాతే నన్నుటకాతే శిరపరిశవ జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా సతి మహిమలో నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా సతి మహిమలో నీకే నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి మా మంచి కుమ్మరి నీకిష్టమైన
సేవను చేయగా నన్ను విసిరేయగా సారపై నిలిపావా నన్ను విసిరేయగా సారపై నిలిపావా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియక దేవా ఆది సంపూర్ణుడా త్రియక దేవా ఆది సంపూర్ణుడా ఏమని నిన్ను ఆరాధింతును ఏమని నిన్ను ఆరాధింతును జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా హల్లెలూయా నన్ను కొన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు చిన్న చిన్న గొర్రె పిల్లలను కాపరై మము కాయును చిన్న చిన్న గొర్రె పిల్లలను కాపరై మము కాయును అమ్మా నాన్న అన్నీ నీవే ఆదరించి చేరదీయుము నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు చెంగు చెంగు మణి దూకేదము కంగారు పడనివ్వకు చెంగు చెంగు మణి దూకేదము కంగారు పడనివ్వకు గుట్టాలలో నిట్టాలలో దాటించి నన్ను లేపుము నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు పరిగెత్తిన కొండ కోణాలలో పచ్చని పచ్చికలో పరిగెత్తిన కొండ కోణాలలో పచ్చని పచ్చికలో అండదండ కొండ కోన నీవే నా యేసు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు సంఖ్యల
సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నేనుందును సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నేనుందును ఓ సోదరా ఓ సోదరి నేనే విడుదల పొందుము నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తం తెచ్చిన తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు నీవే నా యేసు. Power off. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, ప్రభువానికి స్తోత్రమునైనా ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రమునైనా. మరి ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్య ధ్యానము మీ హృదయమునకు అంగీకారమగినట్లుగా మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ దాసుడు మట్టివాడు నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు మాట్లాడండి నైనా, మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రపంచాన్నంతా కూడా దర్యావేషు అని మాదియా పారసికుల రాజగు దర్యావేషు పరిపాలించేటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటనను మనము ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ప్రార్థన చేసుకోవడానికి మనకైతే ఎటువంటి ఆటంకము లేదు. మనం ప్రార్థన చేసుకోవచ్చు. యేసు ప్రభువును మనము ప్రతిరోజు స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు, ఆయన వాక్యాన్ని కూడా ధ్యానం చేయొచ్చు. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎటువంటి ఆటంకము లేదు. దానియేలు కూడా ప్రతిరోజు 3 మార్లు ప్రార్థన చేసుకునేవాడండి తన ఇంటిలో. దానియేలు ప్రతిరోజు 3 మార్లు ప్రార్థన చేసుకునేవాడు తన ఇంటిలో. యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరుచుకొని దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడండి. ఎన్నిసార్లు అమ్మా? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మనం 3 పూటలా తిన్నట్టు ఆయన 3 పూటలా ప్రార్థన చేసేవాడు. నిజంగా మనం 3 పూటలా తింటాం. ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి కూడా తింటాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా సాయంకాలం కూడా తింటున్నారు. అంటే 4 పూటలు అయింది. కానీ దానియేలు ప్రతిరోజు
ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రోజు ప్రార్థన చేసుకునే వారికి అకస్మాత్తుగా ఒక వార్త వినబడిందండి. ఏం వార్త వినబడిందంటే, దర్యావేషు అనేటువంటి రాజుకు తప్ప ఇంకా వేరొక రాజుకు, వేరొక దేవునికి మీరు మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అనే మాట వినబడింది. చదువుదాం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడును. వింటున్నారా? ఒక రాజు ఉన్నాడండి, ఆయన పేరు దర్యావేషు. ఆయన కింద అనేక మంది ప్రధానులు ఉన్నారు, అనేక మంది ప్రధానమంత్రులు ఉన్నారు. దర్యావేషు పరిపాలనలో మన దేశం కూడా ఉంది. మన దేశాన్ని కూడా వాళ్ళు పరిపాలించారు. ఎవరైతే వాళ్ళు మాదీయులు, పారసీకులు. మాదీయులు, పారసీకులు కలిసి ప్రపంచాన్ని పరిపాలించారు. మొదట నెబుకద్నెజర్ రాజు, రెండవది మాదీయులు, పారసీకులు, మూడవది గ్రీకులు, నాలుగవది రోమా చక్రవర్తి. ఈ నలుగురు కూడా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులండి. నెబుకద్నెజరు, దర్యావేషు అంటే మాదీయులు, పారసీకులు, తర్వాత గ్రీకులు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ పరిపాలన చేశాడు ప్రపంచాన్ని. అలెగ్జాండరు తర్వాత రోమా గవర్నమెంట్ కూడా వచ్చింది. రోమీయులు కూడా పరిపాలన చేశారు. అయితే ఈ మాదీయులు, పారసీకులు పరిపాలన చేసేటప్పుడు దర్యావేషు రాజుగా ఉన్నాడండి. 5వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినాడండి. మాదీయుడకు దర్యావేషు, ఈయన ఎవరంట? మాదీయుడు. దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునకు ఎక్కెను. 62 ఏళ్లలో ఈయన రాజు అయినాడండి. దర్యావేషు 62 సంవత్సరాల వయసులో రాజైనాడు. దర్యావేషు రాజైన తర్వాత బయటకు ఎత్తుకునేది. దర్యావేషు రాజైన తర్వాత చూడండి ఏం చేశాడో. 6వ అధ్యాయం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఎవరండి? దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరిని లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞయించను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యం అంతటి మీద అతనిని నియమించవలనని రాజు ఉద్దేశించెను. చూడండి, నెబుకద్నెజరు పరిపాలన నుంచి ఉన్నాడండి. ఎవరు? దానియేలు. ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ నలుగురు కూడా ఎవరంటే యూదులండి. నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి
దాన్ని నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా తీసుకొని వచ్చుకున్నాడు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు. ఈ నలుగురు కూడా ఉన్నారు. వాళ్ళలో ఈ నలుగురు కూడా మంచి జ్ఞానవంతులండి, దైవాత్మ గలవారు, దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దైవాత్మ గలవారు. అంతేకాదు జ్ఞానవంతులు కూడా వీళ్ళు. అవునండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఎందుకంటే జ్ఞానమునకు మూలము యెహోవాయే. జ్ఞానమునకు మూలము యెహోవాయే. ఎవరైతే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఎవరు? యేసుప్రభు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు యేసుప్రభు. మనం అందరం అనుకుంటాం సొలొమోనే జ్ఞానవంతుడు అని, కానీ సొలొమోను కంటే జ్ఞానవంతుడు యేసుప్రభు. దేవుడు అనగా జ్ఞానవంతుడు. అందుకే ఆయన పిల్లలు కూడా జ్ఞానవంతులుగా ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే. అంటే సైంటిస్టులు మొత్తం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళేనండి. ప్రపంచంలో ధనవంతులు ఎవరంటే క్రైస్తవులే. ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరంటే క్రైస్తవులే. ప్రపంచంలో అత్యధికం ఎవరంటే క్రైస్తవులే. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నారు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ధనవంతులు అవుతున్నారు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం, మంచితనం, విశ్వాసం కలిగి ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు దైవ తత్వాలను కలిగి ఉన్నారు, దైవ యొక్క గుణాలను కలిగి ఉన్నారు, దేవుని యొక్క గుణాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు దానియేలు దేవుణ్ణి నమ్ముకొని ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అండి. 3 సార్లు స్తుతిస్తున్నాడు అంటే పాటలతో స్తుతిస్తున్నాడు, తర్వాత ప్రార్థన కూడా చేస్తున్నాడు. అందుకే దేవుడు ఆయనను ప్రథమ స్థానంలో ఉంచాడు. ఏ స్థానంలో ఉంచాడమ్మా? ప్రథమ స్థానంలో ఉంచాడు. దేవుణ్ణి నమ్మి పరిశుద్ధంగా జీవించిన యేసేపును కూడా దేవుడు ఏం చేశాడు? ప్రథమ స్థానంలో ఉంచాడు ఐగుప్తు దేశంలో. ఎవరు యేసేపు? బానిస. ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంట్లో ఉన్న ఒక బానిస. కానీ దేవునికి నమ్మకంగా ఉండడం వలన, పరిశుద్ధంగా జీవించడం వలన, దేవుని వాక్యానుసారంగా జీవించడం వలన దేవుడు ఆయనను ఏం చేశాడు? ఐగుప్తులోనే ప్రధానిగా చేశాడు. ఏసేపు సెలవు లేకుండా ఏ ఒక్కడు చెయ్యి ఎత్తకూడదు, దించకూడదంట. అంత గొప్ప అధికారం ఇచ్చాడు ఐగుప్తు దేశపు రాజైన ఫరో. ఎవరికి? యేసేపు. ఎందుకు? దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. అమ్మా నేను చెప్తున్నాను బాగానండి, మనుషులకు నమ్మకంగా ఉన్నావు మంచిదే, కానీ దేవునికి నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడు చూస్తున్నాడని, దేవుడు నాతో ఉన్నాడని, నేను ఈ తప్పు చేయకూడదని, ఈ పాపం నేను చేయకూడదని, ఈ అపరాధం నేను చేయకూడదని, ఈ అబద్ధం నేను ఆడకూడదని, ఈ దొంగతనం నేను చేయకూడదని, ఈ వ్యభిచారం నేను చేయకూడదని, ఈ మోసం నేను చేయకూడదని దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అనే ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారండి. దానియేలు ఎవరండి? బానిసే. బానిసగా తీసుకొచ్చారు అతను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరు? బానిసలే. బానిసలైనటువంటి వారు ఇప్పుడు చక్రవర్తి కింద ప్రధానిగా ఉన్నాడండి. మళ్ళొకసారి చదువుతాం చూడండి ఆ మాట. 6వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైంది. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడండి. ముఖ్యుడు.
120 మంది అధికారులను నియమించాడండి. అహశ్వరోషు పరిపాలన చేసేటప్పుడేమో 127 ఆస్థానాలని ఉంది అక్కడ. బెల్తెషాజరు పరిపాలన చేసేటప్పుడు కూడా 127 ఆస్థానాలు ఉన్నాయి. ఈ 127 ఆస్థానాలను ఎవరు పరిపాలన చేస్తున్నారు? 120 మంది అధిపతులు పరిపాలన చేస్తూ ఉన్నారండి. ఈ 120 మందిలో 3 మెయిన్ లీడర్స్ ను ఎన్నుకున్నారండి. ఆ 3లో ముఖ్యుడు ఎవరు? దానియేలు. ఈయన యమా స్ట్రిక్ట్, కరెక్ట్ గా ఉండేటువంటి మనిషి, ఒక్క రూపాయి కూడా తేడా రానియడు. ఎక్కడ కూడా ధనాపేక్ష లేనటువంటి వ్యక్తి, దైవాత్మ కలిగినటువంటి వ్యక్తి. చూడు అతని గురించి ఏం చెప్తున్నాడో రాజు. రాజునకు నష్టము కలగకుండానట్లు. ఎవరికి నష్టం కలగకూడదు? రాజుకు నష్టం కలగకూడదు. ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ 120 మందిలో 3 ఎన్నుకోబడ్డారు కదా. ఆ మిగతా 117 మంది 116 మంది వీళ్ళకు లెక్కలు చెప్పాలి. ఒక్క రూపాయి కూడా తేడా రానియరు. ప్రతిదీ లెక్కాచారం ఉండాలి. స్ట్రిక్ట్ మెయింటైన్ చేసేవాడు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకునేటువంటి వాడు కాదు. దేనికి లొంగిపోయేటువంటి వాడు కాదు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ఏం బుద్ధి అంటమా? అతి శ్రేష్టమైన. చూడండి ఎంత పేరండి ఆయనకు. అతి శ్రేష్టమైన, మామూలు బుద్ధి కాదైనది, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను గట్టిగా చదవమ్మా కొంచెం, అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండేను గనక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. చూడండి రాజు ఏమనుకున్నాడు? ఇతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దైవాత్మ గలవాడు, దైవ బుద్ధి గలవాడు, దైవ జ్ఞానం గలవాడు. కాబట్టి ఈ మనిషిని అందరిపైన అధిపతిగా నేను నియమిస్తాను అని అనుకున్నాడంట. వీళ్ళు ఊరుకుంటారా అండి? ఈ 120 మంది ఎవడన్నా పైకి ఎక్కిపోతున్నా అంటే వెనక్కి లాగాలనే మనసే ఎవరికైనా. ఎవడైనా ఒకడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అంటే వాడిని వెనక్కి ఎట్లా లాగుదాం, వాని మీద బురద ఇలా చల్లుదాం అనేది లోకం అండి. ఈయన లంచగొండి కాదు, ఈయన దొంగ కాదు, ఒక శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఒక అమూల్యమైనటువంటి వ్యక్తి అండి. కానీ ఈ అధిపతులందరూ కూడా ఏం చేశారంట? ఈ మనిషి మీద ఏ విధమైనటువంటి నింద మోపి ఈయనను ఈ అధికారంలో నుంచి పడద్రోయాలి. ఇదండి ఇప్పుడు తంత్రం. కుళ్ళు, అసూయ. ఈ వ్యక్తిని ఏ విధంగా అయినా సరే మనము రాజుకు నమ్మకంగా ఉండకుండా చేయాలి. ఏం చేయాలి అని ఈ కిందున్న వాళ్ళందరూ ఆలోచన చేసుకున్నారంట. ఒరే, దానియేలు ఉన్నన్నాళ్ళు మనం ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవడానికి వీలు కాదు. దానియేలు ఉన్నన్నాళ్ళు మనం అధిపతులం ఇంకా కాలేము. ఎందుకంటే మనకంటే ఆయన శ్రేష్ఠుడు, మనకంటే జ్ఞానవంతుడు, మనకంటే బుద్ధిమంతుడు. ఇంకా ఆయన ఉండంగా మనం ఎప్పుడు కూడా అధిపతులము కాలేదు. అని వీళ్ళందరూ ఆలోచన చేసుకొని ఏ విధంగా ఇరికిస్తే బాగుంటుంది మంచిని అని ఆలోచన చేసుకున్నారు. అమ్మా, మంచి విషయాలకి ఆలోచన చేయొచ్చు కదా, అన్ని చెడ్డ విషయాలకే ఆలోచన చేస్తారండి ఈ రోజుల్లో. మంచి విషయం కోసం ఆలోచన చేయరు ఎవరు. చెడ్డ విషయాల కోసం అయితే ఎంత ఆలోచిస్తారో. ఈయన ఎట్టబడగొట్టాలా, 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 ఈయన ఎట్ట నాశనం చేయాలా, ఎట్లా అధికారంలో నుంచి లాగాల కిందికి అని ఎంత ప్రయత్నం చేస్తారండి.
అవునండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అసూయ, ఎక్కడ చూసినా ద్వేషం, ఎక్కడ చూసినా కక్షలు, ఎక్కడ చూసినా విభేదాలు. ఎందుకంటే దానియేలులాగా వీళ్ళు దేవుణ్ణి నమ్మలేదండి. వీళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళు. కాబట్టి ఆ దేవతల బుద్ధులే వీళ్ళకు కూడా ఉన్నాయి. అంతే కదండి, దేవతలను ఆరాధిస్తే దేవతల బుద్ధులు వస్తాయి, దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని బుద్ధులు వస్తాయి. అందుకే తేడా కనిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులను చూసినప్పుడు, దేవతలను ఆరాధించే వాళ్ళని చూసినప్పుడు తేడా అనేది కనిపిస్తుంది మనకు. వాళ్ళ వ్యక్తిత్వంలో వీళ్ళ వ్యక్తిత్వంలో, వాళ్ళ స్వభావంలో వీళ్ళ స్వభావంలో, వాళ్ళ మాటల్లో వీళ్ళ మాటల్లో తేడా కనపడుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయినా పడగొట్టాలి, ఎట్లా పడగొట్టాలని ఆలోచన చేసిన ఒకటి చెప్పినాడు. ఇదిగో రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు, యెరూషలేము వైపు డోర్ తెచ్చుకొని రోజు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు దానియేలు అని అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన అన్నాడు, మనం రాజు దగ్గరికి పోయి ఆయనను బాగా పొగిడి 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 పొగిడి, పొగుడతలంటే ఎవరికైనా ఇష్టమే కదా, పైగా రాజు, ఇంకా రాజును పొగుడుతూ ఉంటే ఇంకా గర్వపడిపోతాం. అమ్మా, మనల్ని ఎవ్వరు పొడిగినా సరే మనం గర్వపడకూడదు. ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా అనాలా. ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉంటే యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా అనాలా. అవునండి, అది నేర్చుకోవాలి మీరు. ఎవరైనా మనల్ని పొగుడుతూ ఉన్నప్పుడు మనము ఉబ్బిపోకూడదు, గర్వపడకూడదు, యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. ఇదిగో నేనేమైనానో అది ప్రభువు దయ వలనే అయినాను అనాలి. కానీ దర్యావేసి ఎవరు? ఒక అన్యుడండి. పొగడతలంటే వాళ్ళకి ఇష్టమే కదా. పొగుడుతూ ఉంటే పెరిగిపోయినాడు, గాలి కొట్టి 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 బాగా నిండిపోయినాడు, గాలితో పొగడ్తలతో నిండిపోయినాడు. ఇప్పుడు ఏమన్నారో తెలుసా వీళ్ళు? రాజా, నువ్వు మహారాజువు, ప్రపంచానికే చక్రవర్తివి, నువ్వు నీ వంటి గొప్పవాడికి ఎవడు లేడు, నువ్వు సమస్తమును చేయగలవు, నువ్వు గొప్ప ధనాగారం ఉంది, నీవు ఏమైనా చేయగలవు, కాబట్టి నిన్ను తప్ప ఇంకా ఎవరు ఏమీ అడగకూడదు, ఏ దేవుణ్ణి కూడా అడగకూడదు. ఎవడైనా సమస్య ఉంటే నిన్నే అడగాల, దేవుణ్ణి అడగకూడదు. ఇంకా నీవే దేవుని అన్నట్టుగా ఉండాలా అని ఒక జీవో తీసుకురాయా. ఒక 30 రోజుల పాటు జీవో తీసుకురామన్నారు. రాజుకి ఇష్టమే కదా, ఇంక నేనే దేవుణ్ణి అంటే ఇంకెంత ఇష్టం చూడండి. అమ్మా, ఈ అంత్య దినాల్లో కూడా ఇలాంటి రోజు ఒకటి రాబోతుంది. ఈ చివరి రోజుల్లో ప్రభు రాకడకు ముందు కూడా ఇలాంటిది ఒకటి జరగబోతుంది. అందరూ కలిసి ప్రపంచాన్ని పరిపాలించే రాజును యెరూషలేము పట్టణంలో దావీదు సింహాసనం మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన 3.5 సంవత్సరాలకు వీళ్ళు పొగడ్తలు తట్టుకోలేక వాడేమంటాడంటే, ఇక నేనే దేవుణ్ణి, నన్ను మొక్కండి అంటాడండి. ఆ రోజు కూడా రాబోతుంది, ఆ రోజు కూడా రాబోతుంది. ఆ కొన్ని వందల వేల సంవత్సరాల కిందట జరిగినటువంటి ఆ సన్నివేశం మళ్ళా జరగబోతుందండి ఈ అంత్య దినాల్లో. ఇప్పుడు ఏమంటున్నాడు దైవస్ రాజు? ఒక ఆజ్ఞను పుట్టించాడండి. చూడండి 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేసుకొనకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో
పడద్రోయబడును అని ఒక జీవ పుట్టించారండి. చూడండి, చదవమ్మా. సింహాల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడే అని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా ప్రార్థనే చేయకూడదంట. ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఏదన్నా అడగాలంటే రాజునే అడగాల, ఏ మనిషిని కూడా అడగకూడదంట. చూడండి ఎటువంటి జీవో వచ్చిందో. అమ్మా, ఇప్పుడు కూడా మనం ఆయా గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి పోతే ఏం చేస్తున్నారు? తరుముతున్నారు. మాకొద్దు ఈ సువార్త, మీరు అక్కడ చెప్పుకోపోరి. దేవుని గురించి మాకేం చెప్పాల్సిన అవసరంలా, మాకు దేవతలు దండిగా ఉన్నారు, మీరేం చెప్పాల్సిన అవసరం వెళ్ళిపోండి అంటున్నారు. ప్రార్థన గాని సువార్త గాని ఎవరు వినడానికి ఇష్టపడ్డంలా. ఇప్పుడు సాతాను ప్రబలుతోంది, సాతాను విజృంభిస్తుంది. ఇప్పుడు తనకు సమయం కొంచెముగా ఉందని తెలుసుకొని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉందండి. లోకంలో తిరుగుతూ ఉంది. మామూలుగా మనమైతే ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రి మనకు మోడీ అండి, మన దేశానికి. మోడీ నుంచి ఆజ్ఞ వచ్చిందనుకో, ఏ క్రైస్తవుడు కూడా ప్రార్థన చేయకూడదు, ఏ క్రైస్తవుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించకూడదు, ఏ క్రైస్తవులు కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించకూడదని ఒక జీవో వచ్చిందనుకో. ఒకవేళ అలా జీవో అతిక్రమిస్తే సింహాల గుహలో వేస్తామన్నారు అనుకోండి. వచ్చారమ్మా మీరు ప్రార్థనకు? ఈ మధ్యకాలంలో మోడీ వచ్చిన తర్వాత ఒక జీవో వచ్చింది. ఎవరైనా చర్చికి వెళ్తున్నట్లయితే వాళ్ళను క్రైస్తవ జాబితాలోనే ఉంచుతామని అని కొంతమంది చర్చికి కూడా వెళ్లకుండా మానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అక్కడక్కడ కొంతమంది చర్చికి వెళ్తున్నామంటే వీళ్ళను క్రైస్తవ జాబితాలో వేస్తే బీసీసీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎస్సీ జాబితా పోతుంది, ఉద్యోగాలు రావడం తక్కువైపోతాయి కదా. అలా అని ఒకటి జీవో తీసుకొచ్చాడండి. ప్రభునందు ప్రియులారా, చూడండి సైతాను ఎన్ని రకాలుగా మనల్ని దేవుని మార్గంలో నడవకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా ఎన్ని రకాలుగా మనల్ని శోధిస్తుందో చూడండి, ఎన్ని ఆటంకాలు తీసుకొని వస్తుందో చూడండి. అయితే మనం ఉండమో ఆ శ్రమల కాలంలో తెలియదు, కానీ శ్రమల కాలం అయితే ఉంది. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయేదంతా శ్రమల కాలమేనండి. రాబోయేది పౌలు అప్పుడే చెప్పినాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయొద్దు, సద్వినియోగం చేసుకో, ఎప్పుడు స్తుతిస్తూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు, సువార్త ప్రకటిస్తూ ఉండు, దేవుని రాజ్యం కట్టడానికి ప్రయాసపడని చెప్పాడండి పౌలు. ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో కూడా కొన్ని వేల సంవత్సరాల కిందట కూడా దర్యావేషు పరిపాలనలో కూడా ఇలాంటి చట్టం ఒకటి వచ్చిందండి. ఇలాంటి చట్టం ఒకటి వచ్చింది, ఇలాంటి జీవో ఒకటి వచ్చిందండి. ఇలాంటి జీవో ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళా రాబోతుంది. ఈ అంత్య దినాల్లో కూడా జీవోలు వస్తాయి, చాలా రకాల జీవోలు వస్తాయి, చాలా రకాల చట్టాలు పెట్టుకుంటే కూడా పోయి ఆటంకపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే సైతానుకు సమయం కొంచెముగా ఉందని తెలుసుకొని వీళ్ళని ఏ విధంగా అయినా సరే కొంతమందినైనా నా వైపు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడండి. కొంతమందినైనా నేను నరకానికి పోతాను,
నాతో పాటు వీళ్ళని కూడా లాక్కపోవాలి. ఒకడు ముంబై పట్టణంలో HIV వచ్చిందంట. అంట సినిమా హాల్ సీట్లలో పెడతాడంట. వీళ్ళు పోయి కూర్చుంటేనే వీళ్ళకి ఎక్కుతారు. సైతాన్ చూడండి. ఇప్పుడు నరకం అనేది ఎవరి కోసం సిద్ధపరచబడింది? సైతానుకు వాని దూతలకు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. ఇప్పుడు అపవాదిని వాని దూతలను దేవుడేం, కానీ ఈ కింద ఉన్న అధికారులకు ఏం పుట్టింది? అసూయ పుట్టింది. దానియేలున్నంత కాలంగా మనం ఎప్పటికీ అధిపతులం కాలేము. రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం మనం సీఎం కాలేమని చంపేశారండి. గర్వం ఎక్కువైపోయింది. ఇక ఈయనేమో దానియేలేమో ఎవరికి భయపడ్డు, దేవునికి మాత్రమే భయపడతాడు, దేవుని మాత్రమే స్తుతిస్తాడు, దేవుని మాత్రమే ప్రార్థిస్తాడు చేస్తున్నాడు. యథావిధిగా 3 సార్లు ప్రార్థన చేశాడండి తన ఇంటికి వెళ్ళి. అది ఎవరు చూశారు? ఈ అధిపతులందరూ కాసుకొని ఉన్నారు కదా. ఎట్లయినా సరే రాజు మాట వినడు, పోతాడు, ప్రార్థన చేస్తాడు. ఇదిగో మనం చూడాలా, కొంతమందిని సాక్షులు పెట్టుకోవాలా. రాజా, మాదీయుల పారసీకుల ఆజ్ఞ తిరస్కరిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంది కదా. అవును, ఉంది, శిక్ష ఉంది. రాజాజ్ఞ రాశాం కదా, సింహాల గుహలో వేయాలి. ఎవడైనా సరే నాకు తప్ప ఇంకొకరికి ప్రార్థించకూడదు. మనం 11వ వచనం, మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములను బట్టి అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమును గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుమానమును గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననేది. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసి. దానియేలు దేవునికి అత్యంత ప్రియుడండి. రాజు కూడా ప్రియుడే. ఎందుకంటే అతని వంటి జ్ఞానము కానీ, అతనిలో ఉన్న దైవాత్మ కానీ, అతనిలో ఉన్నటువంటి మంచి బుద్ధి, మంచి గుణము ఎవరిలో లేవండి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఫిలాతు కూడా యేసు ప్రభును సిలువ వేయకూడదని, తప్పించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ కుదిరిందా? వారి కేకలే గెలిచాను అని రాయబడింది. చంపడానికి కూడా ఒక స్కెచ్ చేసినాడు. ఈ లోకం ఎప్పుడు కూడా మంచి వాళ్ళను, శ్రేష్టమైన వారిని, జ్ఞానవంతులను బ్రతకనివ్వదు. వాళ్ళు ఆ స్థాయికి రారు, పోయిన వాళ్ళనేమో వెనక్కి లాగుతారు. ఇదేంటి మనకు. నీవు అనుదినము తప్పక సేవించుచున్నా దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకం అండి. అన్యుడైనప్పటికీ దర్యావేస్తు అంటే దానియేలు. అమ్మా, దానియేలు లాంటి ఒక్కడుంటే చాలండి, మన భారతదేశం అంతా మారిపోతుంది. దానియేలు లాంటి వాడు ఒక్కడుంటే చాలు, మన ప్రధానమంత్రి మోడీ కూడా రక్షించబడతాడు. క్యాబినెట్ ఆ రోజు ఆయన చెప్పినాడు, ఈరోజు విందులు వినోదాలు వద్దన్నాడు. రాత్రంతా నిద్ర లేదు, టెన్షన్ పడుతున్నాడు. దానియేలుకి ఏమైందో, సింహాలు తినేసాయా, టెన్షన్ పడుతున్నాడండి. ఎవరు పడతారండి? ఒక అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు చెప్తున్నాడు. ఒక అన్యుడు చెప్తున్నాడండి మాట.
జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలం ముయించెను. హల్లెలూయా. నోరు ముయించెను, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. హల్లెలూయా అంటున్నాడు కదండి. మళ్ళా రాజుతో అంటున్నాడు, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా చెబుతున్నాడు దానియేలు. రాజు చిరకాలం జీవించును కాక. బా, ఇంతకు ఈ ప్రధాని రాజు ఎంత మంచిగా ఉన్నారండి వీళ్ళు. ఇటువంటి రాజులుంటే, ఇటువంటి మంత్రులుంటే చూడండి, నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అంటున్నాడు చూడండి. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలగనా అని అడిగాడు. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించు. ఇప్పుడు రెండవది, దేవుని దృష్టిలో కూడా దానియేలు తప్పు చేశాడని లేదు. అందుకే ఏం చేశాడు దేవుడు? ఒక్క దూతను పంపించినాడంట. దానియేలుకు ఈ సింహాలకు మధ్యన దూత నిలబడినాడండి. దానియేలు నిర్దోషి. హల్లెలూయా. అమ్మా, కొన్నిసార్లు మనుషుల దృష్టికి దోషిగా కనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టికి దోషిగా లేకపోతే అతడు కాపాడబడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషుల దృష్టికేమో వాడు దోషి అయినప్పటికీ మనం వేషధారణగా చేయాల్సింది, దేవుని దృష్టికి నేను అనుకూలంగా ఉన్నానా లేదా, దేవుని దృష్టికి నేను ప్రియునిగా ఉన్నానా లేదా, దేవుని దృష్టికి నేను ఇష్టంగా ఉన్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దానియేలు అదే చెప్తున్నా, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా నేను. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి బయటికి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు సింహాలు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేసేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనకు పెద్దలు ఒక సామెత చెప్తారు, ఒరే చెడపకురా చెడేవు. ఇంకో సామెత కూడా చెప్తారు, ఎవరు గోతులు తోవకు, ఆ గోతులో నువ్వే పడతా, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడని. అందుకే నేను ఏం చెప్తానంటే, ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఎవరి బతుకు వాళ్ళు బతకండి, ఇతరుల బతుకుల్లో మీ ఏళ్ళు పెట్టాకండి, ఈ చేతులు పెట్టాకండి అని చెప్తానండి. అంటే ఎముకలను పొడి చేసినాయి, అవి సుమారుగా ఆకలి ఉన్నట్టున్నాయండి. ఎన్ని రోజుల నుంచి ఆహారం పెట్టలేదో దానికి ఆహారం పెట్టడం. ఎప్పుడన్నా ఇట్లా తప్పు చేసిన వాళ్ళని తీసుకుపోయి చేస్తే తప్పన్నా ఆకలి ఉన్నట్టున్నాయి, పొడి చేసినాయి. మీరు సంతోషపడండి. దేవునికి వ్యతిరేకంగా మునుకోళ్ళకు కాళ్ళు దన్నకండి. మునుకోళ్ళకు కాళ్ళు దంటే మనకే దెబ్బండి, మనకే గుచ్చుకుంటుంది. మునుకోళ్ళకు కాళ్ళు దంటే మనకే దెబ్బ, మనకే గుచ్చుకుంటుంది, మనకే రక్తం వస్తుంది, మనకే గాయవంతుడు. మంచి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మంచి వివేచన గలవాడు, వినయం గలవాడు, ప్రేమ గలవాడు, దయాగుణం గలవాడు, క్షమాగుణం గలవాడు, త్యాగం కలిగినటువంటి వాడు, ప్రాణానికి కూడా హాని వస్తుందన్న భయపడేటువంటి వాడు కాదు, నీతి తప్పేవాడు కాదు, పరిశుద్ధుడు. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా. స్వామి ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా.
కరుణామయుయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసి కూడా రాబోయే దినాల్లో ఎన్ని జీవోలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఎన్ని జీవోలు వచ్చినా ప్రభువును స్తుతించట మానకూడదు. ప్రభువును ప్రార్థించుట, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, గృహాలు లేకపోయినా పర్వాలేదు, లోన్లు లేకపోయినా పర్వాలేదు, దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి అని మనం దేవునిలో స్థిరంగా నిలబడాలి. అటువంటి విశ్వాసం మమ్మను నీలో బలపరచునైనా, మమ్మను నీ రాకడ కొరకు సిద్ధపరచునైనా. ఒకవేళనైనా ఆ శ్రమలు మేము తట్టుకోలేమని మీకు తెలిస్తే ముందే మమ్మల్ని తీసుకొని వెళ్ళు ప్రభా, ముందే నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోనైనా. మీ ఆత్మ కార్యం ఇల్లు లేకపోయినా నాకు పరలోకంలో దేవుడు ఇల్లు ఇచ్చాడు,